Hi friends, good evening. Welcome back to our channel. It's my girl. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీడియో భవిష్యత్ వేస్తుంది, నవ్వుతుంది. సరే, ఇంటికి ఇవాళ వీడియో ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంత అక్కడ నుండి టెన్షన్ తో చేస్తున్నాను, అబ్బాయి ఎక్కడ పడిపోతాయో, కింద పడి పగులుతాయో అని చెప్పి. ఏంటి బుజ్జు బుజ్జి చిట్టి పొట్టి క్యూట్ క్యూట్ బాటిల్స్ పట్టుకొని కూర్చుంది గౌతమి అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ మధ్య బాగా వైరల్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ లో కానీ వేరే వేరే సోషల్ మీడియాలో కానీ బాగా చూపిస్తున్నారు. బ్యూటీ అండ్ హెయిర్ కోసం 2 రకాల షార్ట్స్. అంటే లైక్ ఓ పెద్ద జ్యూస్ లాగా పెద్ద పెద్ద గ్లాసులు తాగడం కాదు, జస్ట్ ఒక గుక్క 2 గుక్కలు, either డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్. దానికోసం 2 షార్ట్స్ రెసిపీస్ చూపిస్తున్నాను. 2 చాలా చాలా మంచిది, చాలా హెల్దీ. హెయిర్ కి కానివ్వండి, స్కిన్ కి కానివ్వండి, డైట్ కి కానివ్వండి, వెయిట్ లాస్ కి కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, సూపర్ హెల్దీ షార్ట్స్ అనమాట. రెగ్యులర్ గా మనకి దొరికే వాటితోనే. వాటి కోసం బుజ్జి బుజ్జి బాటిల్స్ కొన్నాను అబ్బా, గ్లాస్వి. నాకు టెన్షన్ వస్తుంది అబ్బా, ముందు ఇది పక్కన పెట్టి మాట్లాడతా. అన్ని పెట్టేసా పక్కన, భయం వేస్తుంది. సో ఇవి 2 రకాల రెసిపీస్ మీకు చూపించబోతున్నాను. ఇవి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందు ఆల్టర్నేట్ డేస్. డైలీ తీసుకోగలిగితే ఓకే, బట్ ఆల్టర్నేట్ డేస్ ఇనఫ్. ఇవాళ తీసుకుంటే రేపు కాదు ఎల్లుండి, మళ్ళీ అవతల రోజు కాకుండా ఆ తర్వాత రోజు అట్లా తీసుకోవచ్చు. ఎంత ఒక బొక్క అరౌండ్ ఒక 50 ml అంతే. నేనైతే ఇప్పుడు ఒక ట్యాగ్ చూపిస్తాను మీకు. నా ఫేవరెట్ ఇది మాత్రం, ఎందుకంటే నేను ఎక్కువ చేసుకుంటాను. ఒక బొక్కకి కొద్దిగా నాకు అయిపోయింది. ఇంత హెల్దీ రెసిపీస్ ఇప్పుడు మీకు కూడా చూపించబోతున్నాను. లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి, చేసుకోండి. వారానికి సరిపడా, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు. అసలు డైలీ చేసుకుంటే ఇంకా మంచిది, కానీ డైలీ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి చేసుకొని ఇలాంటి బాటిల్స్ లో, గ్లాస్ బాటిల్స్ స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో. ఫటాఫట్ తాగేయండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చేసేయండి. నేనైతే మీకు 2 రకాల హెల్దీ షార్ట్స్ చూపించబోతున్నాను. 2 మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకునేవే. అందులో మొదటి దానికి కావాల్సినవి వచ్చేసి చిన్న ముక్క అల్లం, ఒక మన వేలు, చూపుడు వేలంత పొడవున్న పచ్చి పసుపు. గౌతమి మాకు పచ్చి పసుపు దొరకదు, ఏం చేయాలి అనుకుంటే నార్మల్ పసుపు పౌడర్ వాడుకోవడమే, అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడైతే మంచి పసుపు సీజన్, బాగా దొరుకుతుంది. ఈ ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి కదబ్బా, అలాంటి చోట్ల అయితే దొరుకుతుంది. జనరల్గా బయట అయితే డ్రై కొమ్ములే దొరుకుతాయి. నాకైతే ఇక్కడ మాకు విజయవాడలో ఒక గోసేవ అని చెప్పి ఒక ఆర్గానిక్ షాప్ ఉంటుంది, అక్కడ దొరికింది ఇది. సో ఆ ఫింగర్ లెంత్ ఉన్నది చాలు. ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 10 షార్ట్స్ వరకు అవుతాయి. ఒక 100 mlవి ఒక 10 వరకు ఈజీగా అవుతాయి. సో పసుపు కొంచెం ఘాటుగా ఉంటుంది అబ్బా, జింజర్ కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం తాగడానికి, అంటే మనం ఏదైనా ఒక డైట్ రెసిపీ కానీ ఇంకోటి ఏదైనా హెల్దీ రెసిపీ చేసుకునేటప్పుడు అది హెల్త్ ఎంత ఇంపార్టెంటో అది మనం ఇష్టంగా తాగేటట్టుగా కూడా ఉండాలి. ఇప్పుడు బలవంతంగా కష్టపడి తాగడం కొంతమంది చేయలేరు, అమ్మో మా వల్ల కాదు అలాంటివి అని చెప్పి వదిలేస్తారు. అలా కాకుండా దాన్ని మనం టేస్టీగా కనుక చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించే రెసిపీలో పసుపు, ఆ పసుపుకి ఒక ఘాటు వాసన ఉంటుంది, చాలా ఘాటు వాసన ఉంటుంది. అందుకని దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఈ షార్ట్స్లో వేసుకుంటుంది ఏంటంటే ఆరెంజెస్ కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నేనైతే 6 డజన్ వేసాను అబ్బా, 6 ఆరెంజెస్ వేసాను. అందులో 4 మామూలు ఆరెంజెస్ వేస్తే 2 వచ్చేసి మ్యాండరిన్ ఆరెంజెస్ అని మనకి మధ్య సూపర్ మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. చిన్నగా ఉంటున్నాయి, తీయగా ఉంటున్నాయి. ఈ ఆరెంజెస్ అన్న పులుపు ఉంటాయేమో కానీ అవి అసలు పులుపు ఉండవు.
దీంట్లో ఆరెంజ్కి ఏమన్నా ఆల్టర్నేట్ చెప్పొచ్చుగా గౌతమి అంటే ఆరెంజెస్సే వేసుకోండి. ఆరెంజ్ లేకపోతే నిమ్మకాయ అన్నా వేసుకోండి. 4 నిమ్మకాయలు వేసుకొని నీళ్లతో డైల్యూట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి హెల్దీ, వెయిట్ లాస్ అండ్ ఇమ్యూనిటీ షాట్స్. సో విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి కంపల్సరీ విటమిన్ సికి రిలేటెడ్గా ఉండాలి. అందుకనే నేను ఆరెంజ్ వేసుకున్నాను. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ బుడ్డు ఆరెంజెస్. ఇవి మ్యాండరిన్ ఆరెంజ్. తీయగా ఉంటాయి. ఎంత తీయగా ఉంటాయంటే భయంకరమైన తీయగా ఉంటాయి అబ్బా. అసలు చాలా స్వీట్ ఉంటాయి. మామూలుగా అయితే ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఈ ఆరెంజ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తింటారు. ఎంత తీయగా ఉంటాయి. సో అవి 2 వేసుకున్నాను. నార్మల్ కమలాలు 4 వేసుకున్నా. ఒక చూపుడు వేలంత పసుపు వేసుకున్నా. చిన్న ముక్క అల్లం వేసుకున్నాను. అంతే. మీరు కావాలంటే ఇందులో హనీ కూడా వేసుకోవచ్చు. హనీ వచ్చేసి ఆప్షనల్. నేను ఆరెంజ్ వేసుకున్నాను కాబట్టి ఇంకా హనీ వేయలేదు. ఎందుకంటే నేను వేసిన ఈ చిన్న ఆరెంజెస్ చాలా స్వీట్గా ఉంటాయి. అందుకని చెప్పి ఇంకా నేను హనీ వేయలేదు. ఒక 2 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ మనకి ఏ మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతుంది, ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. నేను ఆ మూతతోనే 2 మూతలు వేసేసాను అనమాట. వేసి అంతా కలిపి గ్రైండ్ చేసుకోవడమే. మొదటిసారి ఒకసారి గ్రైండ్ చేసినాక మంచి చిక్కటి ప్యూరీ లాగా వచ్చింది. నేను అందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఫస్ట్ 4 ఆరెంజెస్ వేసాను. తర్వాత రిమైనింగ్ 2 కూడా వేసి ఈ పల్పుని ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు పల్ప్ వస్తుంది కదా, ఇవి పిప్పి వస్తుంది కదా, ఈ పిప్పిని మళ్ళీ వేసి నీళ్లు పోసుకొని బాగా 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మాత్రమే మనకి ఆ ఫ్రూట్లో ఉన్నది కానీ అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ మనకి బయటకు వస్తాయి. వీటి గురించి నేను స్పెషల్గా చెప్పాలా అబ్బా, ఇంతకుముందు ఎన్ని వీడియోల్లో చెప్పుకోలేదు. పసుపు ఎంత యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, స్కిన్కి మంచిది, డైజెషన్కి మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది, బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది. ఆరెంజెస్ అంతే, జింజర్ అంతే. ఇవన్నీ అందుకనే నేను వాటి గురించి యూజెస్ నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఆల్రెడీ బోల్డ్ అనిసార్లు వినేసాం గౌతమి అనుకుంటారు. అండ్ నేను చెప్పాల్సిన పని కూడా లేదబ్బా. మనం వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే చక్కగా గూగుల్లోకి వెళ్ళి యూజెస్ ఆఫ్ టర్మరిక్ అని చూడండి. ఫర్ హెల్త్ బెనిఫిట్స్ అక్కడే బోల్డ్ అని చూపిస్తూ ఉంటుంది మనకి. సో ప్రతి దానికి మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో చూడొచ్చు, హ్యాపీగా వాటి గురించి తెలుసుకోవచ్చు వాడే ముందు. అంతే. చూసారు కదా, రెండోసారి కూడా మంచిగా ఆరెంజెస్ ఇంకొక 2 వేసుకొని నీళ్లు కూడా పోసుకొని డైల్యూట్ చేసుకొని, మరీ చిక్కగా ఉంటే తాగలేము. చెప్పాను కదా, మనం చేసుకునే రెసిపీ ఎలా ఉండాలంటే ఆరోగ్యంతో పాటు మనకు తినబుల్గా తాగబుల్గా ఉండాలన్నమాట. తినబుల్లు తాగబుల్లు లేకపోతే ఏ బుల్లు చేయలేము మనం. సో తాగేటట్టు ఉండాలి. అందుకని చెప్పి చక్కగా డైల్యూట్ చేసుకుంటే పలచగా అయింది. ఇప్పుడు వీటిని నేను బాటిల్స్లోకి ఫిల్ చేసుకుంటున్నాను. ఇవి గ్లాస్ బాటిల్లోనే పెట్టుకోండి, మంచిది. ప్లాస్టిక్ కన్నా కూడా గ్లాస్ బాటిల్ అయితే బెటర్. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి పోసాను. లేదు అంటే మన దగ్గర ఏదో ఒకటి కొన్నప్పుడు కిసాన్ జామ్ బాటిల్ బుడ్డయ్యో ఏ ఒకటి వస్తాయి అబ్బా, పీనట్ బటర్లు కొన్నప్పుడు చిన్న గ్లాస్ బాటిల్స్ మనం పారేయం కదా, ఆ పారేని లిషియస్ నుంచి కొంతమంది తెప్పించుకుంటే ఆ లిషియస్ బాటిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అలాంటి బాటిల్స్లో ఫిల్ చేసేసుకోండి. పర్టికులర్గా వీటి కోసం కొనాల్సిన పనే లేదు. ఏదో ఒకటి ఉంటాయి. ఉండకుండా అయితే ఇంట్లో ఏమీ ఉండవు. మనం అంత తొందరగా పారేయం కదా. అందులో ఆడవాళ్ళు సామాన్లు, గిన్నెలు ఏదన్నా పారేస్తారేమో కానీ గిన్నెలు డబ్బాలు అస్సలు తీసేయమబ్బా. అది నాకైతే మాత్రం రివర్స్. నేను దానికి ఒక కొత్త గిన్నె ఇంట్లోకి వచ్చిందంటే 2వ గిన్నె బయటకు వెళ్ళిపోద్ది. ఇదిగోండి అయిపోయింది. బుడ్డిగా నింపుకున్నాను. 7 బాటిల్స్ నింపాను. ఇంకా ఉన్నాయి, ఇంకా నింపాలి. చూపించడం కోసం కొంచెం ఫిల్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్స్ వచ్చేసరికి హెయిర్ అండ్ స్కిన్కి ది బెస్ట్ అండ్ వెయిట్ లాస్కి కూడా ఆమ్లా షార్ట్స్. ఆమ్లా ఇండియన్ గూస్బెర్రీ. దీని యూజెస్ కూడా బోల్డ్ కోకల్లలు. దీన్ని మనం పచ్చళ్ళలో తింటాం. ఆమ్లా మురబ్బా అని చెప్పి బెల్లము వాటితో వేసుకొని ఒక స్వీట్ లాగా చేసుకునేది ఉంటుంది. హనీ ఆమ్లా అని దొరుకుతుంది బయట. రకరకాలు చేస్తున్నారు డైజెషన్కి మంచిదని. నేనైతే ఒక మంచి షార్ట్స్ చూపిస్తున్నాను. దీనికోసం నేను 5 పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది సహజంగానే చాలా వగరగా ఉంటుంది. మనం ఎట్ ఏ టైం ఒక ఆయన గబ్బగబ్బా కొరికి తినలేము. నెమ్మదిగా చూచేస్తా తిని తర్వాత మంచినీళ్ళు అయితే భలే ఉంటుంది కదా ఉసిరికాయ తిన్నప్పుడు. తర్వాత దానిలోకి నేనేం చేశానంటే ఆ టేస్ట్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఒక క్యారెట్ తీసుకున్నాను పెద్దది, ఒక 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. అలాగే వేసుకుంటే కీరా, లేదంటే కనుక అసలు కీరా స్కిప్ చేసేయచ్చు. కీరా వచ్చేసి కంప్లీట్ ఆప్షనల్. నేను వేసుకున్నానని చెప్పి మీరు వేసుకోమనట్లేదు, కంప్లీట్ ఆప్షనల్ స్టెప్. ఇందులో మీరు క్యారెట్ ప్లేస్లో కావాలంటే బీట్స్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా. సో ఏదో ఒకటి, ఎందుకంటే ఆ టేస్ట్ని మనకి ఎన్హాన్స్ చేయడానికి. కంప్లీట్గా ఒట్టిగా ఆమ్లా జ్యూస్ తాగాలంటే చాలామంది తాగలేరు. ఆమ్లా షార్ట్స్ ఇంకోలాగా కూడా చేయొచ్చు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పెప్పర్ ఇవన్నీ వేసి ఎంత ఘాటుగా ఉంటుందో, ఎంత హెల్దీ, చాలా హెల్దీ. అట్ ద సేమ్ టైం తాగలేమబ్బా. నేను
నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు. నేను ఎలా ఉన్నా నేను తాగలేనంటే ఇంకా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే చాలామంది ఉంటారు. టేస్టీగా ఉంటేనే తింటాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే నాకు చాలా టఫ్గా అనిపించింది. సో నేను ఆలోచించి ఓకే అది అలానే ఎందుకు చేయాలి, ఎలా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇలా ట్రై చేశాను నేను. చాలా బాగుంది. దీంట్లో నేను టేస్ట్ కోసం కొంచెం హనీ వేసుకుంటున్నాను అంతే. వేసుకొని మంచిగా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకొని ముందు ఒకసారి దాన్ని వడకట్టేసుకోండి. వడకట్టేసుకున్నప్పుడు కొంచెం పిప్పి వస్తుంది. ఆ పిప్పిని మళ్ళీ నీళ్లు పోసుకొని కొంచెం మళ్ళీ మిక్సర్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ వడకట్టేసేయండి. అసలు యాక్చువల్లీ అయితే ఈ పర్టికులర్ జ్యూస్కి అయితే అసలు వడకట్టాల్సిన పనే లేదు. బాగా ప్యూరీ లాగా వస్తే డైరెక్ట్గా తాగేయచ్చు. బట్ ఇది కూడా చెప్తున్నా కదా, అలా తాగలేము అనుకుంటే ఇలా ఇంకొంచెం వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా వడకట్టుకుంటే మంచి లిక్విడ్ మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన లిక్విడ్ని బాటిలింగ్ చేసేసుకోండి అంతే. అసలు పర్ఫెక్ట్ అండ్ పక్కాగా నచ్చుతుంది టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. నేను తాగాను కాబట్టే చెప్తున్నాను కదా. టు బీ ఫ్రాంక్, ఈ 2 రెసిపీస్లో ఈ రెసిపీ వచ్చేసి మన టంగ్కి టేస్టీగా అనిపిస్తుంది. మొదటి రెసిపీ కొంచెం ఘాటుగా ఉంటుంది పసుపు వల్ల. సో మీరు అంత ఘాటు తాగలేమో అనుకుంటే పసుపు ఇంకొంచెం తగ్గించుకోండి. ఆరెంజ్ క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెంచుకోండి అంతే. అయిపోయింది. 2 హెల్దీ షాట్స్. నేను తాగడమే కాదు, ఇది మా భవిష్యత్ కూడా ఇచ్చాను. ఫస్ట్ వద్దు అంది, తర్వాత తాగి డన్ చెప్పిందనమాట. బాగుందని. మా భవిష్య నాకులాగానే కొత్త టేస్ట్లు బాగా ట్రై చేస్తూ ఉంటుంది. నాకు వద్దు, నేను తిన్ను అనకుండా అది ఎలా ఉంది అసలు ఏంటి అని తెలుసుకోవడానికైనా తినడానికి తాగడానికి ట్రై చేస్తుంది అనమాట. సో చక్కగా తాగింది ఇవ్వగానే. అందులో క్యారెట్ కీరా ఉంది కదా, అసలు మనకి అందులో ఆమ్లా ఉన్న ఇది తెలియదు అనమాట. సో డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు.